డిఏలపై నో క్లారిటీ. కేబినెట్ మీటింగ్ లో నో డిస్కషన్. 4 డిఏలు పెండింగ్ లోనే. అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. ఇటీవల ఎంప్లాయీస్ ఉద్యోగులతో సీఎం మీటింగ్. చెల్లించేందుకు సానుకూలం అంటూ హామీ. మంత్రివర్గ సమావేశంలో మాత్రం ప్రస్తావన కరువు. ఉద్యోగులు పెన్షనర్ల ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. డిఏ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఒక డిఏ అయినా ఇస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో డిఏపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో ఎంప్లాయీస్ నిరాశ చెందారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఏ పైన డిస్కషన్. కేబినెట్ సమావేశానికి 2 రోజుల ముందు ఎంప్లాయీస్ సమస్యలపై ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. తీరా ఊసే ఎత్తకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ మధ్య సీరియస్ గా డిస్కషన్ జరుగుతున్నది. పాత ప్రభుత్వం కంటే మెరుగ్గా కాంగ్రెస్ సర్కార్ ఉంటుందని ఆశించామని, కానీ ఒక్క డిఏ కూడా ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అప్పుడు డిమాండ్, ఇప్పుడు మౌనం. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే డిఏ ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్, కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం సైతం షెడ్యూల్ విడుదల తర్వాత డిఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీకి లేఖ రాయగా ఎన్నికల తర్వాతే చెల్లించాలని ఈసీ అభ్యంతరం పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెండింగ్ లో పడింది. నేడు 317 జీవోపై సబ్ కమిటీ భేటీ. జీవో 317 కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నేడు సెక్రటేరియట్ లో భేటీ కానుంది. ఇందులో ఉద్యోగ సంఘాల లీడర్లతో పాటు ఎడ్యుకేషన్, హోమ్, హెల్త్ డిపార్ట్మెంట్లకు చెందిన డైరెక్టర్లు, సెక్రటరీలు పాల్గొననున్నారు.